హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, పవన్ అపాయింట్మెంట్ కోరిన బొత్స. రీజన్ ఇదే. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ అపాయింట్మెంట్ తన కోసం కాకుండా కొల్లేరు ప్రాంత రైతుల కోసం కావడం విశేషం. అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సందర్భంగా బొత్స పవన్ తో సంభాషణ సాగించారు. తొలుత ఆయన పవన్ ను పలకరించి ఆరోగ్య పరిస్థితి గురించి అడగగా పవన్ సమాధానమిచ్చారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో బొత్స మరోసారి పవన్ ను ఆపి కొల్లేరు ప్రాంత రైతుల సమస్యల గురించి ప్రస్తావించారు. కొల్లేరు ప్రాంత రైతులు అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్నారని, ఈ విషయంపై వారి సమస్యలను వినిపించేందుకు పవన్ అందుబాటులో ఉంటే మంచిదని బొత్స కోరారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అసెంబ్లీకి ఎప్పుడు వస్తారో చెబితే రైతులను తీసుకువచ్చి కల్పిస్తానని బొత్స పవన్ ను కోరారు. దీనికి పవన్ సానుకూలంగా స్పందించి ఢిల్లీ నుంచి రాగానే కొల్లేరు ప్రాంత రైతులను కలుస్తానని హామీ ఇచ్చారు. గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కొల్లేరు ఆక్రమణల కేసులో 3 నెలల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించగా, ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఈ నెల 9 నుంచి సర్వే చేపట్టింది. ఈ సర్వే కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇదే సందర్భంలో బొత్స పవన్ కళ్యాణ్ కు రైతుల పరిస్థితిని వివరించి వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. దీనికి పవన్ కూడా అంగీకరించి త్వరలోనే రైతులను కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో కొల్లేరు రైతుల సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందించబోతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కూడా బొత్స, పవన్ మధ్య జరిగిన ఈ చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.